హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ టీచింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం వెక్టర్ గురించి అలాగే వెక్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వెక్టర్ అనేది ఒక క్యారియర్, అంటే విచ్ క్యారీస్ సంథింగ్. ఒక వెహికల్ లాగా వెక్టర్ అనేది క్యారీ చేస్తుంది. వెక్టర్ అనేది ఒక డిఎన్ఏ. వెక్టర్గా మనము ప్లాస్మిడ్ని యూజ్ చేస్తాం జెనెటిక్ ఇంజనీరింగ్లో. ప్లాస్మిడ్ని మనము బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేస్తాం. ప్లాస్మిడ్ అనేది ఎక్స్ట్రా డిఎన్ఏ కాపీ ఇన్ బ్యాక్టీరియాలో ఉండే ఎక్స్ట్రా కాపీని ప్లాస్మిడ్ అంటాం. ఈ ప్లాస్మిడ్ని యూజ్ చేసుకొని మనము జెనెటిక్ ఇంజనీరింగ్లో మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకు కావాల్సిన జీన్. మనం ఏ జీన్ అయితే ఒక హోస్ట్ ఆర్గానిజంలోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. మనము వెక్టర్గా ప్లాస్మిడ్ని యూజ్ చేసుకొని మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్లాస్మిడ్కి కంబైన్ చేసి హోస్ట్ ఆర్గానిజంలోకి మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు వెక్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఎ సర్క్యులర్ అండ్ డబుల్ స్టాండర్డ్. వెక్టర్ అనేది సర్క్యులర్గా ఉంటుంది. మన నార్మల్ డిఎన్ఏ అయితే లీనియర్గా ఉంటుంది. వెక్టర్ మాత్రం సర్క్యులర్గా ఉంటుంది. వెక్టర్ అన్న ప్లాస్మిడ్ అన్న ఒకటే కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాను. సర్క్యులర్గా ఉంటుంది చూడండి. అండ్ డబుల్ స్టాండర్డ్, 2 స్ట్రాండ్స్ ఉంటాయి. మధ్యలో ఒక స్ట్రాండ్, చివర ఒక స్ట్రాండ్, 2 స్ట్రాండ్స్. అందుకు డబుల్ స్టాండర్డ్. వెక్టర్ షుడ్ బీ స్మాల్ యాజ్ పాసిబుల్. వెక్టర్ అనేది ఎంత వీలైతే అంత చిన్నగా మనం చేయాలి. It should be self-replicate, means containing ORI, origin of replication, means capable of replicating inside the host. వెక్టర్కి సెల్ఫ్ రిప్లికేట్ అయ్యే గుణం ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సైట్స్ ఆర్ MCS, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్, విచ్ షుడ్ బి యూనిక్ సీక్వెన్స్. మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే ఒక 6 న్యూక్లియోటైడ్స్ పక్కన అది కూడా యూనిక్ సీక్వెన్స్తో ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. అందుకు దీన్ని పాలీలింకర్ అని అంటారు. పాలీ అంటే మెనీ, ఒకదానికొకటి లింక్ అయ్యి కాబట్టి పాలీలింకర్ అన్న, రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సైట్స్ అన్న, మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అన్న ఒకటే. హ్యావ్ ఎ సెలెక్టబుల్ మార్కర్ దట్ అలో ఈజీ డిటెక్షన్. వెక్టర్కి సెలెక్టబుల్ మార్కర్స్ ఖచ్చితంగా ఉండాలి. మన రీకంబైన్ వెక్టర్ అంటే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వెక్టర్కి కంబైన్ చేసిన దాన్ని రీకంబైన్ వెక్టర్ అని అంటారు. మన రీకంబైన్ వెక్టర్ హోస్ట్ ఆర్గానిజంలోకి వెళ్ళిందో లేదో తెలుసుకోవడానికి హెల్ప్ చేసేది సెలెక్టబుల్ మార్కర్ని మనము వెక్టర్కి యాడ్ చేయడం వల్ల మన రీకంబైన్ వెక్టర్ హోస్ట్ ఆర్గానిజంలోకి వెళ్ళిందో లేదో మనం ఈజీగా డిటెక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇట్ షుడ్ హ్యావ్ ప్రమోటర్ అండ్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్. వెక్టర్కి ఖచ్చితంగా ప్రమోటర్, రెగ్యులేటరీ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి జీన్ ఎక్స్ప్రెషన్ కోసం. ఇది వెక్టర్ డయాగ్రామ్. నేను ఇందాక చెప్పినట్టు వెక్టర్ అనేది సర్క్యులర్గా ఉంటుంది, డబుల్ స్టాండర్డ్, అండ్ దానికి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అనేది ఉండాలి. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అంటే ఎక్కడి నుంచి అయితే రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అది ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. అలాగే సెలెక్టబుల్ మార్కర్స్, అలాగే మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్లోనే మనం రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్లో మనం కట్ చేసి ఆ ప్లేస్లో మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇన్సర్ట్ చేసి తర్వాత లైగేస్తో లాస్ట్లో సీల్ చేసి హోస్ట్ ఆర్గానిజంకి మనము ఈ వెక్టర్ని ఇన్సర్ట్ చేస్తాం.